హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికైతే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఈ వీడియోలో కనిపించేదైతే నేను నా మార్నింగ్ రొటీన్ నేనేమేమి పనులు చేస్తాననేది అయితే ఈ వీడియో తీశాను. ఈ వీడియో అయితే లాస్ట్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనంటే ఏంటి ఆ విషయం అనేది అయితే లాస్ట్ చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది కంపల్సరీగా. అయితే ఒక కాలనీ, ఆ కాలనీలో ఒక 7-8 ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఆ 7-8 ఇండ్లల్లో ఒక ఒక ఇద్దరు ముగ్గురు ఇళ్ళల్లో రెంట్‌కి ఉంటారు. మిగతా ఇండ్లలో అయితే ఓనర్సే ఉంటారనమాట. అయితే ఆ ఓనర్స్ వాళ్ళు బాగా కోటీశ్వరులనమాట. బాగా ఎట్లా అంటే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా బతికేంత కోటీశ్వరులు వాళ్ళు. అయితే వాళ్ళకు ఇంట్లో కూర్చొని పొద్దునదాకా కూర్చొని టైం పాస్ ఏమి అవ్వట్లేదని వాళ్ళ ఇంట్లో పక్కన ఖాళీ స్థలం ఉంటే చైర్‌లేసుకొని కూర్చొని మాట్లాడుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు. పక్కనోళ్ళ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఎలానంటే పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు అని చెప్పి ఉప్పర్ మీటింగ్ సోది మాట్లాడుకుంటారనమాట వాళ్ళు. అయితే వాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారంటే మా ఇండ్లలో ఎలాంటి సమస్యలు లేవు, మా పిల్లలు సెటిల్ అయ్యారు, మేము సెటిల్ అయ్యాం, మాకు కోట్ల ఆస్తి ఉన్నది, మా గురించి వేరే వాళ్ళు మాట్లాడుకున్నంత మా ఇండ్లలో ఏం జరగవు అని చెప్పి అనుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే అనుకుంటారు. భగవంతుడు అనేటోడు ఉంటాడు కదా కంపల్సరీగా. అయితే ఒకరి గురించి మనం మాట్లాడుకునేటప్పుడైతే మన గురించి కూడా ఇంకోళ్ళు కూడా మాట్లాడుకుంటారని చెప్పి ఆలోచించాను. వాళ్ళు అట్లా అనుకోరన్నమాట. ఏంటంటే అబ్బా మేము బాగా రిచ్ కదా, మాకు చాలా డబ్బు ఉంటుంది, ఆ డబ్బుతో మేము ఏదైనా చేస్తాం, మా గురించి వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అంత ఏముంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే వాళ్ళు మాట్లాడుకునే ఒకళ్ళకు హస్బెండ్కు క్యాన్సర్. ఆంటీ ఎలా మాట్లాడుతుందో తెలుసా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. ఒక బలుపుతోని మాట్లాడుతుందనమాట ఆంటీ. నాకు అసలు ఆంటీ మాటలు అసలు నచ్చవు. ఎవరు అనేది అయితే నేనైతే ఏం చెప్పాను, ఎందుకంటే వీడియోలు చూస్తారు కాబట్టి హర్ట్ అవుతారు, నా గురించి మాట్లాడుకుంది ఈ అమ్మాయి అని అనుకుంటారు. కాబట్టి అయితే నేనైతే ఏం చెప్పాను. ఎంత బలుపుతోని మాట్లాడతారంటే వాళ్ళు చాలా బలుపుతోని మాట్లాడతారు ఫ్రెండ్స్. నిజంగా నాకు అసలు అది నచ్చలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలనీలకు మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇక్కడ రెంట్‌కి ఉండడానికి. వాళ్ళ హస్బెండు, వాళ్ళ భార్య మధ్యలో అయితే చిన్న చిన్న గొడవలు లేని ఇల్లు అంటూ ఏముంటాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో గొడవలు అయితాయి. కాకపోతే కొంతమంది ఇళ్ళలో గొడవలు బయటపడవు, కొంతమంది ఇళ్ళలో బయటపడతాయి. అంతే కదా, ఇంటింటికి మట్టిపోయే బంగారు పొయ్యి అనేది ఎవరికి లేదు కాబట్టి అందరికి సమస్యలే ఉంటాయి. డబ్బుంది మాకేం సమస్యలు లేవు, ఏం బాధలు లేవు అని చెప్పి అనుకుంటారు ఫ్రెండ్స్. అందరి ఇళ్ళలో ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళ ఇళ్ళలో గొడవలు అవుతుంటే వీళ్ళందరూ వినేటోళ్ళంట. నాకు అసలు నిజం చెప్పాలంటే నేనైతే వినను. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఉన్నది కాబట్టి నాకు యూట్యూబ్ పని, వీడియోలు తీసుకోవడం, మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం, పనులు అవే ఉంటాయి కాబట్టి అయితే నేను ఒకళ్ళ గురించి మాట్లాడుకుని ఇదైతే చెయ్యను. అసలు ఈ వీడియో లేనప్పుడు కూడా నేను ఎవరి గురించి మాట్లాడుకునేదాన్ని కాదు. నా పని ఏంది నేనే చూసుకునేదాన్ని కాబట్టి. అయితే మా ఫ్రెండ్ నాతో చెప్పలేదు గొడవ అవుతుందని చెప్పి అయితే నాకు ఒక ఆంటీ చెప్పింది, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంట కదా అని చెప్పంటే, ఏమో ఆంటీ నాకైతే తెలియదు, అయితే ఏమో ఇంటింటికి గొడవలు అవుతున్నాయి ఆంటీ, ఎవరింటి ఇలా గొడవలు జరగవు చెప్పు, కాకపోతే ఒక్కొక్కరు బయటపడితే ఒకళ్ళు బయటపడవని చెప్పి అయితే నేను చెప్పేశాను. అంతటితో వదిలేసింది. అయితే నాకు ఎలా చెప్పిందంటే ఒక చులకన చేసి మాట్లాడినట్టు, ఏంటి మీ ఫ్రెండ్ వాళ్ళంటే ఎప్పుడు గొడవలే జరుగుతాయా, వాళ్ళిద్దరు భర్త భార్య మంచిగా ఉండరా అని చెప్పి ఏలన చేసి మాట్లాడింది. అసలు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఆ రోజైతే. ఏంటి వీళ్ళేంది కిరాయికున్నోళ్ళ గురించి ఇంత ఇదిగా మాట్లాడుకుంటారా అని చెప్పి ఆ రోజు అనుకుని కొద్దిసేపు బాధపడ్డా. మా ఫ్రెండ్ని అడిగా, ఏంది మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అడిగితే, అవునబ్బా మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే, చిన్న చిన్న గొడవలే కదా, దాంట్లో ఏముంది, కామనే కదా అని చెప్పి వదిలేశాను. అందులో అయితే వాళ్ళేమనుకుంటారు తెలుసా, మా పిల్లలు సెటిల్ అయ్యారు, మేము సెటిల్ అయ్యాం, మాకు ఇట్లా ఆస్తున్నది, మాకు ఎలాంటి సమస్యలు రావు అని చెప్పి అనుకుంటాడు. కానీ దేవుడు అనేది వాళ్ళ ఇంట్లో కూడా సమస్యలు ఇస్తాడు ఫ్రెండ్స్. అయితే ఒక ఆంటీ వాళ్ళ హస్బెండ్కి క్యాన్సర్ అనమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకరి గురించి చెడుగా మాట్లాడుకుంటే దేవుడు మన గురించి చెడుగా మాట్లాడతాడు కంపల్సరిగా. దేవుడు అనేటోడు ఉంటాడు కాబట్టి అయితే ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోవద్దు ఫ్రెండ్స్. మన గురించి మనమే చూసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తే మనకు ఎవరైనా తీర్చాలనిపిస్తే, మంచి చేయాలనిపిస్తే మాత్రం మంచి చెప్పాలి. అమ్మ గొడవలు పెట్టుకోకూడదు, కాంప్రమైజ్ అయ్యి మంచి హ్యాపీగా ఉండాలి, ఎందుకు గొడవలు పెట్టుకోవాలని చెప్పి మంచి చెప్పాలి తప్పించి హేళన చేసి మాట్లాడొద్దు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అయితే
వాళ్ళ ఇంట్లో అయితే ఒక సమస్య అయితే దేవుడైతే ఏర్పరిచిండు కదా, ఆ సమస్య తెలుసా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మనం కోట్ల ఆస్తున్నా కూడా ఎంత డబ్బు పెట్టినా కూడా ఆ సమస్య తీరదనమాట. ఏంటంటే అది క్యాన్సర్ కాబట్టి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆ క్యాన్సర్ అనేది పోదు కదా, ఆ రోగం అనేది పోయినా కూడా మళ్ళీ వస్తుంది. ఇప్పుడైతే మన ఇంట్లో కూడా ఒక సమస్య వచ్చింది కదా, మన గురించి కూడా ఇంకోళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలా అనమాట. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే, ఒకళ్ళ గురించి మాట్లాడుకొని ఒకళ్ళ గురించి ఏలన చేసే బదులు మన పని ఏంటో మనం చూసుకొని బెటర్ అని నాకు